ప్రైజ్ లార్డ్. ఇష్టం లేదు కానీ తప్పదు. చాలామందికి ఇష్టం లేని కూర ఇదే కదా, కాకరకాయల కూర. కాకరకాయల కూర అంటే చేదుగా ఉంటుందట. చేదుని ఇంగ్లీష్లో బిటర్ అంటారు. బిటర్ ఈజ్ సమ్టైమ్స్ బెటర్. కాకరకాయ కూర కొన్నిసార్లు లివర్కి చాలా బెటర్ అని మనం వింటున్నాం. దేవుడు కారణం లేకుండా దేనిని పుట్టించలా. ఆయన ఏది కలుగజేసినా మంచిదిగా కలుగజేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనం, ఆయన కలుగజేసిన సమస్తం మంచిది 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 అన్నాడు. ఇవి కూడా మీ ఆరోగ్యానికి మంచిది. చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 8వ వచనం అని వాక్యంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయా సమయాల్లో కనీసం వారానికి ఒక్కసారి, నెలకొక్కసారో వాడడానికి ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలను చూసి బాధపడద్దు, దుఃఖపడద్దు, దిగులు పడద్దు. చేదైన అనుభవాన్ని ఆయన మధురంగా మార్చగల దేవుడు. మారా నీళ్లను మధురంగా మార్చిన దేవుడే మీ చేదైన అనుభవాలు మార్చి మీ జీవితాన్ని దీవించగలడు. ఆరోగ్యంగా ఉండండి, సౌఖ్యంగా ఉండండి, ఆత్మీయంగా ఎదగండి, దేవునికి మహిమకరంగా జీవించండి. కాకరకాయ తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా? కాకరకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాకరకాయ గ్లాస్ మిల్క్ చాలా తక్కువ కాబట్టి షుగర్ లెవెల్స్ పెంచదు. కాకరకాయకి క్యాన్సర్ నివారించే లక్షణాలు, యాంటీమెట్రోమెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కాకరకాయలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కాకరకాయలో యాంటీ బ్యాక్టీరియల్, అలాగే యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ లక్షణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. మన పేగుల్లో ఉన్నటువంటి మలినాలను ఇది క్లీన్ చేస్తుంది. ఆస్తమా, జలుబు, దగ్గు మొదలైన శ్వాస సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. నోటి సమస్యలకు చెక్ పెడుతుంది. గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు దూరం అవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధులు దూరం అవుతాయి. మొటిమల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. బ్యాలెన్స్గా వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా మంచిదని దాన్ని అధికంగా తీసుకుంటే ప్రాబ్లం చేస్తుంది. ఎంత అవసరమో తెలుసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారు అని అంటే, లేఖనంలో రాయబడింది కాబట్టి, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వారికి పాపము కలుగును. యాకోబు 4వ అధ్యాయం 17వ వచనం. ఒక విషయం మనకు మేలైంది అని తెలిసినప్పుడు దాన్ని ఇతరులకు చెప్పకుండా దాయడం అది పాపం కిందే అవుతుంది. ప్రజలకు క్షేమాభివృద్ధి కలిగించే వాటిని అందించాల్సిన బాధ్యత మాకుంది. మాకు తెలిసిన వాక్యం మీకు అందించడం, అలాగే మాకు ఏదైతే మేలైందని తెలుసుకున్నామో దాన్ని మీకు షేర్ చేయడం, ఖచ్చితంగా అది మా బాధ్యత. మీకు తెలిసిన మేలైన విషయాన్ని ఇతరులకు షేర్ చేయండి, మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇతరులకు మేలు కలిగేలాగా మీరు కూడా సహాయపడండి. రాబోయే దినాల్లో మరెన్నో మేలైన విషయాలు మీతో పంచుకునేలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి.